దూతని మిఖాయేల్ ఆయన పంపించాడు. అలాగా ఆ రోజున పేతురు గారు చెరసాలలో బందీగా ఉన్నప్పుడు సంఘమంతా ఏకమై కూడి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఈ సంఘంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, ఎవరికైనా చింత ఉంటే, ఎవరికైనా కోర్టు కేసు ఉంటే, ఎవరికైనా కొట్లాట కేసులు ఉంటే, ఎవరికైనా సరిగ్గా పంట పండకపోతే, ఎవరికైనా అనారోగ్యం ఉంటే, సంఘమంతా ఏక మనసు కలిగి ప్రార్థిస్తే దేవుడు అంటే దూతను పంపిస్తానంటున్నాడు. ఎందుకంటే మీరందరూ మనమందరం ఆయన సంఘమై ఉన్నాము, ఆయన శరీరమై ఉన్నాము. ఒకరికి చేయికి ప్రాబ్లం వస్తే చేయం చేస్తుంది, పట్టుకుంటుంది కదా. అలాగే ఈ సంఘంలో ఇక్కడ వారికి సమస్య వస్తే ఇక్కడ వారి సమస్యకి పరిష్కారం దయచేయాలి. అలా ఒకరిని ఒకరు ప్రేమపూర్వకంగా ఆత్మీకమైన అన్నదమ్ములు వలె సమాధాన పరుచుకుంటూ వాడి కొరకు వీడి ప్రార్థన చేయాలి, వీడి కొరకు వాడి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం అందరం ఆయన శరీరం